ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా, వాట్ రిలేటెడ్ మాక్ టెస్ట్ 45 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్: మొహంజోదారో సింధులోయ నాగరికత స్థలాన్ని ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఆఫ్ మొహంజోదారో? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, ఆర్డి బెనర్జీ. ఈ మొహంజోదారోని 1922లో అయితే ఆర్డి బెనర్జీ గారు కనుగొనడం అయితే జరిగింది. అండ్ ఈ స్థలం వచ్చేసి సింధులోయ నాగరికత ఉంది కదా, దానికి సంబంధించిన అత్యంత ముఖ్య నగరాల్లో అయితే ఒకటిగా చెప్పవచ్చు. అండ్ మొహంజోదారో అంటే మనకు తెలుసు కదా, మృదుల దిబ్బ అని. అండ్ దీనికి సంబంధించిన తవ్వకాల పనులు అయితే సర్ జాన్ మార్షల్ ఉన్నారు కదా, ఆయన పర్యవేక్షించడం అయితే జరిగింది. సో కనుగొన్నది మాత్రం మొహంజోదారోని ఆర్డి బెనర్జీ గారు అయితే, దానికి సంబంధించిన తవ్వకాల పనుల్ని పర్యవేక్షించింది మాత్రం సర్ జాన్ మార్షల్. Mohenjo-daro was discovered by R.D. Banerjee in 1922. It is one of the most important cities of the Indus Valley civilization. The excavations were later supervised by Sir John Marshall. And coming to second question, చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ భారతదేశాన్ని ఏ రాజపాలనలో సందర్శించాడు? చైనీస్ ట్రావెలర్ హ్యూయన్సాంగ్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ కింగ్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హర్షవర్ధనుడు. ఈ హ్యూయన్సాంగ్ అయితే 7వ శతాబ్దంలో ఇది భారతదేశాన్ని అయితే సందర్శించడం అయితే జరిగిందండి. అండ్ ఈయన వచ్చేసి ఎవరి కాలంలో వచ్చాడంటే భారతదేశానికి హర్షవర్ధుని కాలంలో అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈయన రావడమే కాకుండా ఆయన ప్రయాణ వృత్తాంతంలో అయితే భారతదేశానికి సంబంధించి విద్య, మతం, సమాజం గురించి అయితే వివరించడం అయితే జరిగింది. హ్యూయన్సాంగ్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ హర్షవర్ధన. He travelled across India in the 7th century CE. His writings provide valuable information about ancient India. And third question, పులకేశి టూను ప్రశంసిస్తూ ప్రసిద్ధి చెందిన ఐహోళే శాసనాన్ని ఎవరు రచించారు? హూ కంపోజ్ ద ఫేమస్ ఐహోళే ఇన్స్క్రిప్షన్ ప్రైజింగ్ పులకేశి టూ? సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రవికిల మీద జరిగింది. అండ్ ఈ ఐహోళే శాసనంలో వచ్చేసి ఆయన రెండవ పులకేశి ఉన్నారు కదా, చాళుక్యరాజు, ఆయన యొక్క విజయాలను గురించి అయితే ప్రశంసిస్తూ అయితే రాయడం జరిగింది. అండ్ ఈ శాసనం వచ్చేసి చాళుక్యులకు సంబంధించిన చరిత్ర ఉంటుంది కదా, దానికి ఒక ముఖ్యమైన ఆధారంగా విట్నెస్గా అయితే పరిగణించడం అయితే జరుగుతుందండి. Ravikirti composed the Aihole inscription. It praises the achievements of Pulakeshi II, and the inscription is an important source for the history of the Chalukyas. And fourth question, ఢిల్లీ నుండి దౌలతాబాద్కు రాజధానిని మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? విచ్ ఢిల్లీ సుల్తాన్ షిఫ్టెడ్ ఈస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, మహమ్మద్ బిన్ తుగ్లక్. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే మనకి రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి అయితే మార్చడం అయితే జరిగింది. అండ్ ఈయన వచ్చేసి ఆయన పరిపాలన వ్యూహాత్మక కారణాల వల్ల అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఇదైతే ఎక్కువగా సక్సెస్ అవ్వలేదండి. సో అందువల్ల తిరిగి మళ్ళీ రాజధానిని ఢిల్లీకి అయితే మార్చారు. Muhammad bin Tughlaq shifted the capital from Delhi to Daulatabad. The decision was taken for administrative and strategic reasons. Later, the capital was shifted back to Delhi. So this is all about the fifth one. And coming to sixth question, ఢిల్లీలోని ఎర్రకోట సముదాయంలో ఉన్న మోతీ మసీదును ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద మోతీ మసీద్ ఇన్సైడ్ ద రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఇన్ ఢిల్లీ? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఔరంగజేబు. సో ఈ ఔరంగజేబు అయితే మోతీ మసీదుని అయితే తన వ్యక్తిగత ప్రార్థనల కోసం అయితే నిర్మించారండి. అండ్ ఇది ఢిల్లీలోని ఎర్రకోట సముదాయంలో అయితే ఉంది ఈ మోతీ మసీదు. అండ్ దీన్ని అయితే ఆ టైంలో తెల్లని పాలరాతితో అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఈ తెల్లని పాలరాతితో నిర్మించడం వల్ల ఈ మోతీ మసీదుని ఇంకా ఏమని పిలుస్తారంటే పర్ల్ మాస్క్ లేదా ముత్యాల మసీద్ అని కూడా అయితే పిలవడం అయితే జరుగుతుంది. Aurangzeb built the Moti Masjid inside the Red Fort. It was constructed for his personal prayers. It is also known as the Pearl Mosque because it is built of white marble. And seventh one, సిఈ అక్బర్ పేరుతో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించిన మొఘల్ యువరాజు ఎవరు? హూ ట్రాన్స్లేటెడ్ ద ఉపనిషత్స్ ఇంటూ పర్షియన్ అండర్ ద టైటిల్ సిరి అక్బర్? సో ఆప్షన్ సి, దారా షీకో ఇస్ ద ఆన్సర్. సో దారా షీకో అయితే ఈ షాజహాన్ యొక్క కుమారుడు అండి. ఈయన అయితే ఉపనిషత్తుల్ని సిరి అక్బర్ అనే పేరుతో అయితే పర్షియన్లోకి అనువదించడం అయితే జరిగింది. అండ్ ఇది అసలు ఎందుకు అనువదించాడంటే హిందువులకి ఇస్లామిక్ తత్వాలకు మధ్య సామరస్యాన్ని అయితే పెంపొందించడం కోసం అయితే లేదా ప్రోత్సహించడం కోసం అయితే ఈ అనువాదం అయితే చేయడం జరిగింది. అండ్ ఇది భారతదేశం యొక్క ఫిలాసఫీ అంటే తత్వశాస్త్ర చరిత్రలో అయితే ఒక ముఖ్యమైన కృషిగా అయితే గుర్తించబడిందండి. ఈ కన్వర్షన్ ఉంది కదా మనకి, ఈ సిరి అక్బర్ని ఉపనిషత్తులని పర్షియన్ భాషలోకి అనువదించడం వచ్చేసి మన భారతదేశం యొక్క తత్వశాస్త్ర చరిత్రలో ఒక ముఖ్యమైన కృషిగా అయితే గుర్తించవచ్చు.
Dara Shikoh, the son of Shah Jahan, translated the Upanishads into Persian. The translation was titled Siri Akbar, The Great Secret. It aimed to promote harmony between Hindu and Islamic philosophy. And the 8th question, మహాత్మా గాంధీ తన కైసరీ హిందూ పథకాన్ని ఈ సంఘటనకు నిరసనగా తిరిగిచ్చారు. ఇన్ కనెక్షన్ విత్ విచ్ ఇన్సిడెంట్ డిడ్ మహాత్మా గాంధీ రిటర్న్ హిస్ కైసరీ హిందూ మెడల్? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జలియన్ వాలాబాగ్ మారణకాండ, జలియన్ వాలాబాగ్ మసాక్రే. సో ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది కదండి. సో దానికి నిరసనగా అయితే మహాత్మా గాంధీ గారు అయితే తన కైసరీ హిందూ పథకాన్ని అయితే తిరిగి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఈ సంఘటనే మనకి 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది కదా, దానికి దారితీసిన ఒక ప్రధాన కారులో ఒకటిగా అయితే నిలవడం అయితే జరిగింది. అండ్ ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వచ్చేసి మన గాంధీజీ చేసిన నిరసనకు ప్రతీకగా అయితే నిలవడం అయితే జరిగింది ఈ కైసరీ హిందూ మెడల్ని రిటర్న్ చేయడం అనేది. మహాత్మా గాంధీ రిటర్న్ హిస్ కైసరీ హిందూ మెడల్ ఇన్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద జలియన్ వాలా బాగ్ మసాక్రే. ద ఇన్సిడెంట్ బికేమ్ ఏ మేజర్ రీజన్ ఫర్ లాంచింగ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920. ఇట్ సింబలైజ్డ్ హిస్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్. అండ్ ద 8th క్వశ్చన్, భూమిపై అత్యంత లోతైన సముద్ర కందకం లేదా అగాధం ఏది? విచ్ ఈస్ ద డీపెస్ట్ ఓషనిక్ ట్రెంచ్ ఆన్ ఎర్త్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మరియానా ట్రెంచ్. ఈ మరియానా ట్రెంచ్ ఉంది కదండి, మనకి ప్రపంచంలోనే అత్యంత లోతైన ఒక సముద్ర కందకం లేదా అగాధంగా అయితే చెప్పుకోవచ్చండి. అండ్ ఇది ఎక్కడుందంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీంట్లో ఒక ఛాలెంజర్ డీప్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ మరియానా ట్రెంచ్లో దాన్ని అయితే భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం అనేది పిలవడం అయితే జరుగుతుంది. The Mariana Trench is the deepest oceanic trench on Earth. It is located in the Pacific Ocean. Its deepest point is called the Challenger Deep. And the 9th one, ముదురు నీలం రంగు కారణంగా బ్లాక్ కరెంట్ అని పిలువబడే సముద్ర ప్రవాహం ఏది? విచ్ ఓషన్ కరెంట్ ఈస్ నోన్ యాజ్ ద బ్లాక్ కరెంట్ డ్యూ టు ఇట్స్ డీప్ బ్లూ కలర్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కురిషియో ప్రవాహము ఆర్ కురిషియో కరెంట్. సో ఈ కురిషియో ప్రవాహాన్ని లేదా కురిషియో కరెంట్ని అయితే మనం దాని యొక్క థిక్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ వల్ల అయితే దాన్ని బ్లాక్ కరెంట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి చాలా వెచ్చగా ఉన్న ఒక సముద్ర ప్రవాహం అండి. అండ్ ఈ ప్రవాహం వచ్చేసి మనకి జపాన్ యొక్క తూర్పు తీర ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి వాతావరణంపై అయితే ప్రభావం చూపుతుందండి ఈ ప్రవాహము. The Kuroshio current is called the black current because of its deep blue color. It is a warm ocean current in the North Pacific Ocean. It influences the climate of Japan's eastern coast. And coming to 10th one, అట్లాంటిక్ మహాసముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాన్ని కలిపే ఇరుకైన జలసంధి ఏది? విచ్ స్ట్రైట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ అండ్ ద మెడిటేరియన్ సీ? ఆన్సర్ ఆప్షన్ డి, జిబ్రాల్టర్ సంధి. సో ఈ జిబ్రాల్టర్ సంధి అయితే అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో అయితే కలుపుతుందండి. అండ్ ఇది ఎక్కడుందంటే స్పెయిన్ మరియు మొరాకో దేశాల మధ్య అయితే ఉంది. అండ్ ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో అయితే ఒకటిగా అయితే చెప్పవచ్చు ఈ జిబ్రాల్టర్ జలసంధిని. The Strait of Gibraltar connects the Atlantic Ocean and the Mediterranean Sea. It lies between Spain and Morocco. It is one of the world's most important maritime routes. And 11th question, కర్కాటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ డస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 8. ఈ కర్కట రేఖ వచ్చేసి మనకి భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా అయితే వెళ్తుందండి. సో అవి ఏంటంటే మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఇది వచ్చేసి 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద, 23 degrees 30 minutes ఉత్తర అక్షాంశం వద్ద అయితే ఉంటుందండి ఈ కర్కట రేఖ. ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 ఇండియన్ స్టేట్స్. దీస్ ఆర్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. It is located at approximately 23 degrees 30 minutes north latitude. And coming to 12th, తరచుగా వచ్చే వరదల కారణంగా బెంగాల్ దుఃఖదాయిని అని పిలువబడే నది ఏది? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బెంగాల్ డ్యూ టు ఇట్స్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, దామోదర్ నది. సో ఈ దామోదర్ నదిని అయితే మనం తరచుగా వచ్చిన వరదల వల్ల అయితే బెంగాల్ దుఃఖదాయినిగా అయితే చెప్పొచ్చండి. అండ్ ఇది ఆ తర్వాత కాలంలో వచ్చేసి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ వరదల యొక్క నియంత్రణ అయితే మెరుగుపడడం అయితే జరిగిందండి. అండ్ ఈ నది జార్ఖండ్ ఉంది కదా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య అయితే గుండా అయితే ప్రవహించడం అయితే జరుగుతుంది ఈ దామోదర్ నది.
The Damodar River is known as the Sara of Bengal because of its frequent floods. The Damodar Valley Corporation DVC was established to control floods. The river flows through Jharkhand and West Bengal. And 13th question. ఖనిజ సంపద సమృద్ధిగా ఉండడం వల్ల భారతదేశపు రూర్ అని పిలువబడే ప్రాంతం ఏది? Which region is known as Ruhr of India due to its mineral wealth? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చోటా నాగ్పూర్ పీఠభూమి. ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని అయితే ఖనిజ సంపద వచ్చేసి ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల అయితే మనం భారతదేశపు రూర్ అని పిలవడం అయితే జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఏమేమి అధికంగా లభిస్తాయంటే ఎక్కువగా ఏది లభిస్తుందంటే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిలో బొగ్గు, ఇనుప ఖనిజం, మైకా వంటి ఖనిజాలు అయితే ఎక్కువగా లభించడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి భారతదేశంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు ఉంటాయి కదా, సో వాటిలో ఒకటిగా అయితే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని అయితే చెప్పుకోవచ్చు. The Chota Nagpur Plateau is known as the Ruhr of India due to its rich mineral resources. It has abundant deposits of coal, iron ore and mica. It is one of India's most major industrial regions. And 14th question. భారత రాజ్యాంగం ప్రకారం గోప్యత హక్కు రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ కింద రక్షించబడింది? రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 21. ఈ గోప్యత హక్కు లేదా రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఉంది కదా, నిబంధన 21లోని జీవించే హక్కులో ఒక భాగంగా అయితే చెప్పుకోవచ్చు అండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఒక భాగంగా అయితే ఈ గోప్యత హక్కుని అయితే చెప్పవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి 2017లో జరిగింది కదా కేఎస్ పుట్టస్వామి కేసు. ఆ కేసులో భాగంగా సుప్రీంకోర్టు అయితే ఈ గోప్యత హక్కు లేదా రైట్ టు ప్రైవసీని అయితే ఒక ప్రాథమిక హక్కుగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా, దాన్ని అయితే రక్షిస్తుందండి ఈ గోప్యత హక్కు. సో ఏ కేసు అంటే 2017 కేఎస్ పుట్టస్వామి కేసు. సో ఈ కేసెస్ అయితే చూసుకోండి, ఏదో కేసెస్ కూడా అడగొచ్చు. The right to privacy is protected under Article 21 of the Constitution. In 2017, the Supreme Court declared it is a fundamental right in the K.S. Puttaswamy case. It is part of the right to life and personal liberty. అండ్ 15th క్వశ్చన్. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం పౌరులకు ఉమ్మడి పౌర స్మృతి కల్పించాలని రాష్ట్రాన్ని నిర్దేశించే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద DPSP డైరెక్ట్స్ ద స్టేట్ టు సెక్యూర్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్ UCC ఫర్ ద సిటిజన్స్? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 44. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఉంది కదా మనకి, అది ఆర్టికల్ 4 వచ్చేసి రాజ్యాంగాల్లోని ఆదేశిక సూత్రాల్లో అయితే ఒక భాగంగా అయితే చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే మనకి దేశంలోని పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఒక రాష్ట్రం కృషి చేయాలని చెప్పేసి అయితే ఈ ఆర్టికల్ 44 అయితే తెలుపుతుంది. అండ్ ఈ ఆర్టికల్ 44 మాత్రం మనకి న్యాయస్థానంలో అమలు చేయదగిన హక్కు అయితే కాదండి. జస్ట్ ఇదైతే మనకి తెలుపుతుంది అంతే, కృషి చేయాలని చెప్పేసి రాష్ట్రాలకైతే ఒక సూచన అయితే చేస్తుంది, కానీ ఇది జ్యుడిషియబుల్ అయితే కాదు, కోర్టులో అప్లై చేయలేము దీన్ని. Article 44 is a part of the directive principle of state policy. It directs the state to secure a uniform civil code for all citizens. It is not enforceable by a courts. And 16th question. భారతదేశంలో ప్రజాధనానికి సంరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? Who is known as the guardian of the public purse in India? And the answer is option C, భారత నియంత్రణ మరియు మహాలెక్కల పరిశోధకుడు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్. సో ఈ భారత నియంత్రణ మరియు మహాలెక్కల పరిశోధకుడు కాగ్ని అయితే మనకి ప్రజాధనానికి సంరక్షకుడు లేదా గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్సన్ అయితే పిలవడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ కాగ్ ఏం చేస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయం వ్యయాల్ని పరిశీలించి ఆడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ కాగ్ యొక్క నివేదికలు ఉంటాయి కదా మనకి, ఇండెక్సెస్, ఇవి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలకు అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. The Comptroller and Audit General is known as the guardian of the public purse. It audits the receipts and expenditure of the union and state governments. Its reports are submitted to parliament and state legislators. And 17th question. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేని సమయంలో గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద గవర్నర్ టు ఇష్యూ ఆర్డినెన్స్ డ్యూరింగ్ ద రిసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్?
సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 213. ఈ ఆర్టికల్ 213 ప్రకారం అయితే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేని టైంలో అయితే గవర్నర్ అయితే ఆర్డినెన్స్ అనేవి జారీ చేయవచ్చండి. అండ్ వీటికి ఆర్డినెన్స్కి వచ్చేసి చట్టంతో సమానమైన శక్తి కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ శాసనసభ తిరిగి సమావేశమైన 6 వారాల వరకు అయితే ఇది అమల్లో ఉంటుందండి. లేదా ఒకవేళ మన శాసనసభ కూడా దీనికి ఓకే చెప్తే మాత్రం, ఆమోదిస్తే మాత్రం ఇది చట్టంగా అయితే మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. Article 213 empowers the governor to issue ordinances when the state legislature is not in the session. An ordinance has the same force as law. It remains in force for 6 weeks after the legislature resembles unless approved earlier by the legislature. So this is all about the 17th question. And 18th one. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ ప్రకటించని అత్యవసర పరిస్థితి ఏది? సో ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, చాలాసార్లు ఈ బిట్. విచ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాస్ నెవర్ బీన్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా సో ఫార్? సో భారతదేశంలో ఇప్పటి వరకు ఏ అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటించలేదు అని చెప్పేసి అడిగారు క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని అయితే ఇప్పటివరకు మన భారతదేశంలో ఒక్కసారి కూడా ప్రకటించలేదండి. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 360 అయితే దీని గురించి అయితే తెలుపుతుంది. అండ్ మనకి ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఉంది కదా, ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, అండ్ రాష్ట్రపతి పాలన ఉంది కదా, ఆర్టికల్ 356. ఇవైతే గతంలో అయితే అమలు చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు అమలు చేయింది మాత్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్ ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే అమలు చేయలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 has never been declared in India. However, national emergency article 352 and president's rule article 356 have been imposed in the past. Hence, the correct answer is financial emergency. And 19th one. పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశంను రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం పిలవగలరు? అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ద ప్రెసిడెంట్ సమన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 108. ఈ ఆర్టికల్ 108 ప్రకారం అయితే రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని అయితే పిలవచ్చండి. అండ్ ఈ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే లోక్సభ స్పీకర్ అయితే అధ్యక్షత వహిస్తారండి. అండ్ ఈ లోక్సభకి రాజ్యసభకి మధ్య బిల్లుల గురించి ఎప్పుడైనా ఇద్దరికి ఒకే నిర్ణయం లేకుండా ఇద్దరు డిఫరెంట్ నిర్ణయాలు తీసుకొని వాళ్ళిద్దరి మధ్య విభేదం అనేది లేదా ప్రతిష్టంభన అనేది ఏర్పడినప్పుడు మాత్రం ఈ సమావేశం అయితే నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి అయితే ఈ సమావేశానికి అయితే పిలవడం అయితే జరుగుతుంది. Article 108 empowers the President to summon a joint sitting of Parliament. It is held when the Lok Sabha and Rajya Sabha disagree on a bill. The Speaker of the Lok Sabha presides over the joint sitting. And the 20th question. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం విలువను ఏమంటారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ బౌండరీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ కాల్డ్? సో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఆ దేశం యొక్క బౌండరీస్లో ఉత్పత్తి అయ్యే అన్ని అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తం విలువను ఏమంటారని చెప్పేసి అడిగారు. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి. సో ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఏంటంటే ఒక దేశం యొక్క సరిహద్దులో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన అన్ని వస్తువులు మరియు సేవల మొత్తం విలువనైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లేదా స్థూల దేశీయోత్పత్తి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క దేశం యొక్క ఆర్థిక పనితీరు అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంది, ఎకనామికల్గా ఎలా ఉందని చెప్పేసి కొలవడానికైతే ఈ జీడిపిని అయితే మనమైతే ఉపయోగిస్తామండి. అండ్ ఈ జీడిపి ద్వారా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ యొక్క పరిమాణాన్ని అంటే ఈ ఒక కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఎలా ఉందనేది దాని పరిమాణాన్ని కూడా అంచనా వేయడం అయితే జరుగుతుంది ఈ జీడిపి ద్వారా. Gross domestic product is the total value of all final goods and services produced within a country's border in one financial year. It is a key indicator of a country's economic performance. GDP measures the size of the economy. And 21. ఈ కమిషన్ సిఫార్సు ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్థాపించడం జరిగింది. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిషన్ వాస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్ బి హిల్టన్ యంగ్ కమిషన్. సో ఈ హిల్టన్ యంగ్ కమిషన్ ఆధారంగా అయితే మనకి సిఫార్సు మేరకు అయితే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్థాపించడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి
ఈ ఆర్బీఐ 1935లో అయితే తన యొక్క కార్యకలాపాలను అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ ఎల్టన్ యంగ్ కమిషన్ ద్వారా ఏర్పడిన ఆర్బీఐ బ్యాంక్ మన భారతదేశానికి సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ కానీ సెంట్రల్ బ్యాంక్ని ఏమంటాం మనం? ఆర్బీఐ అయితే అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The Reserve Bank of India was established on the recommendation of the Hilton Young Commission. The RBI started functioning in 1935. It is the Central Bank of India. And 22nd question, భారతదేశ జీడిపికి అత్యధిక శాతంలో వాటాను అందిస్తున్న ఆర్థిక రంగం ఏది? Which economic sector contributes the highest percentage to India's GDP? And the answer is option C, తృతీయ రంగం, సేవా రంగం ఆర్ టెర్షియరీ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి తృతీయ రంగం లేదా సేవా రంగం అండి. ఈ భారతదేశ జీడిపికి అయితే అత్యధిక వాటానైతే ఈ తృతీయ రంగం లేదా సేవా రంగం అయితే అందించడం జరుగుతుంది. అండ్ ఈ రంగంలో ఏమేమి ఉంటాయంటే మనకి బ్యాంకింగ్, ఐటీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి సేవలు అయితే ఉంటాయండి ఈ తృతీయ రంగంలో. అండ్ ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో అయితే ఒక పెద్ద రంగంగా అయితే చెప్పుకోవచ్చు ఈ తృతీయ రంగం లేదా టెర్షియరీ సెక్టార్ని అయితే. The tertiary services sector contributes the largest share to India's GDP. It includes banking, IT, transport, tourism, education and healthcare. It is the largest sector of the Indian economy. And 23rd question, ఒక దేశ పౌరులు మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నివాసుల మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డును ఏమంటారు? What is the record of all economic transactions between the residents of a country and the rest of the world called? సో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియాలో ఉన్న మనము వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, రిమైనింగ్ కంట్రీస్, ఇండియా కాకుండా రిమైనింగ్ కంట్రీస్లో మనం జరిపే లావాదేవీలు ఉంటాయి కదా ఆ దేశాలతో, దాన్ని ఏమంటారని చెప్పేసి అడిగారండి. ఆ రికార్డ్స్ని అయితే ఏమంటారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, చెల్లింపుల సమతుల్యం లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, పిఓపి అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా చెల్లింపుల సమతుల్యం అనేది ఒక దేశం యొక్క నివాసులు ఉంటారు కదా పౌరులు, వాళ్ళు ప్రపంచంలోని ఇతర దేశం యొక్క నివాసులు లేదా కంట్రీస్ మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీల యొక్క రికార్డ్ని బీఓపీ అని పిలవడం అయితే జరుగుతుందండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అనేవి అయితే ఉంటాయి ఈ బీఓపీలో. అండ్ ఇది వచ్చేసి ఒక దేశ విదేశీ ఆర్థిక లావాలు ఉంటాయి కదా, ప్రజెంట్ మన కంట్రీకి వేరే కంట్రీకి మధ్య ఉన్న లావాదేవీలు ఉంటాయి కదా, వాటి స్థితిని అయితే తెలియజేయడానికి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారు ఈ బీఓపీని లేదా చెల్లింపుల సమతుల్యం లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని. Balance of payments is the record of all economic transactions between the residents of a country and the rest of the world. It includes the current account and capital account. It reflects a current country's international financial transactions. And 24th question, జనవరి 1, 1995న GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ స్థానంలో ఏర్పాటైన అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏది? Which international body replaced the General Agreement on Tariffs and Trade GATT on Jan 1, 1995? So the answer is option C, ప్రపంచ వాణిజ్య సంస్థ లేదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే 1995 జనవరి 1న అయితే ఈ GATT ఉంది కదా, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ ఉంది కదా, దాని ప్లేస్లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది WTOని. అండ్ ఈ WTO యొక్క మనకి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి జెనీవా ఉందండి, స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవాలో అయితే ఉంది. అండ్ ఇది మనకి ప్రపంచ దేశాలు ఉంటాయి కదా, అన్ని దేశాల మధ్య వాణిజ్య నియమాలను పర్యవేక్షించడం మరియు వాణిజ్య వివాదాలను పరిష్కరించడం దీని యొక్క లక్ష్యం అండి. సో అన్ని కంట్రీస్ మధ్య ఈ ఏమంటారు వాణిజ్యం ఉంటుంది కదా, వాటికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమంటారు రూల్స్, వాళ్ళు పెట్టుకునే రూల్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటిని మధ్య సమన్వయాన్ని పాటించడమే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO replaced the GATT on 1st January 1995. Its headquarters is in Geneva, Switzerland. It regulates international trade and settles trade disputes among member countries. And next 25th question, కణంలో ఏ భాగాన్ని ఆత్మహత్య సంచి లేదా సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు? విచ్ సెల్ ఆర్గనెల్ ఈజ్ కామన్లీ కాల్డ్ ద సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లైజోజోమ్. ఈ లైజోజోమ్ని అయితే ఆత్మహత్య సంచి లేదా సూసైడల్ బ్యాగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు ఇట్లా పిలుస్తారంటే ఇందులో జీర్ణ ఎంజైమ్లు ఉంటాయి కదా, సో అవి దెబ్బతిన్న కణంలోని భాగాలు ఉంటాయి కదా, వాటిని కణంగాలను అయితే మళ్ళీ అవసరం లేని అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే విచ్ఛిన్నం అయితే చేస్తాయండి. సో ఈ లైజోజోమ్ అది వాటిని విచ్ఛిన్నం చేయడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు లైజోజోమ్ని. ఒకవేళ ఈ లైజోజోమే పగిలితే మాత్రం ఆ ఎంజైమ్లు జీర్ణ ఎంజైమ్లు ఉంటాయి కదా, సో అవి కణాన్ని కూడా జీర్ణం చేయగలుగుతాయండి. అందుకే దీన్ని వచ్చేసి ఆత్మహత్య సంచి లేదా సూసైడల్ బ్యాగ్ అనేది పిలవడం జరుగుతుంది. ద లైజోజోమ్ ఈజ్ కాల్డ్ ద సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్. ఇట్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దట్ బ్రేక్ డౌన్ worn out organelles and waste materials. If it ruptures, these enzymes can digest the cell itself. సో ఒకవేళ ఆ లైజోజోమ్ అనేది పగిలితే ఏకంగా కణాన్ని అయితే జీర్ణం చేయగలవండి ఈ ఎంజైమ్లు. సో అందుకే వీటిని లైజోజోమ్స్ని ఆత్మహత్య సంచులు అయితే పిలవడం అయితే జరుగుతుంది. 26th క్వశ్చన్, ఏ వ్యాధి నివారణ కోసం BCG టీకా ఇస్తారు? BCG వ్యాక్సిన్ ఈజ్ గివెన్ టు ప్రొటెక్ట్ అగైనెస్ట్ విచ్ డిసీజ్? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్షయవ్యాధి ఆర్ ట్యూబర్క్యులోసిస్, TB. ఈ క్షయవ్యాధి ఉంది కదా, దీని నుంచి రక్షణ కల్పించడానికి అయితే మనం ఈ BCG వ్యాక్సిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అసలు ఈ BCG మెట్ గ్యూరిన్ అనేది అయితే ఈ టీకా యొక్క ఫుల్ ఫామ్ అండి. అండ్ ఇది మనకు దేనికి ఉపయోగిస్తారు? క్షయవ్యాధి లేదా TB నుంచి అయితే రక్షణ కల్పించడానికి అయితే ఈ టీకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టీకాని ఎప్పుడు ఇస్తారు మనకంటే నార్మల్గా అయితే మనకి పుట్టిన వెంటనే లేదా మనకి న్యూ బేన్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో అయితే ఇవ్వడం అయితే శిశు దశలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చిన్నపిల్లలకి. అండ్ ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి టీబీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీబీలు ఉంటాయి కదా, సో వాటి నుంచి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం పిల్లలకి ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ BCG టీకా అయితే. ద BCG vaccine is given to protect against tuberculosis. It is usually administered at the birth or during infancy. It helps protect children from severe forms of TB. So this is all about the 26th question. And coming to 27th question, ఆప్టికల్ ఫైబర్స్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? వాట్ ఫినామినన్ అకౌంట్స్ ఫర్ ద వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సంపూర్ణ అంతర్గత పరావర్తనం ఆర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR. ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి కదా మనకి, ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా సంపూర్ణ అంతర్గత పరావర్తనం అనే సూత్రం ఆధారంగా అయితే పనిచేయడం అయితే జరుగుతుందండి. అండ్ మనకి ఈ కాంతి అనేది ఒక ఫైబర్ లోపల పదే మనకి కంప్లీట్గా సంపూర్ణం పరావర్తనం చెంది చాలా తక్కువగా నష్టంతో అయితే ప్రాయ నష్టం అయితే జరుగుతుందండి కాంతి ఫైబర్ లోపల. సో అందువల్ల ఏంటంటే అధిక వేగంగా అంటే ఎక్కువ ఫోర్స్గా మనకి డేటా ప్రసారం అవ్వడం కోసం అయితే ఈ ఆప్టికల్ ఫైబర్స్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఆప్టికల్ ఫైబర్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. Light reflects repeatedly inside the fiber with very little loss. This enables high-speed data transmission over long distances. సో అర్థమైంది కదా, మనకి కాంతి ఏంటంటే ఫైబర్ లోపల ఆప్టికల్ ఫైబర్ లోపల అనేది మనకి ఇప్పుడు కాంతి అనేది ఇప్పుడు మనకి ఎంతైతే మనం లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ రిఫ్లెక్షన్ బేస్ చేసుకొని చాలా తక్కువగా అయితే మనకి కాంతి డిమ్గా కాకుండా ఎంత కెపాసిటీతో అయితే మనం ఇచ్చామో అంత కెపాసిటీతో అయితే మనకి లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుందండి. తక్కువ నష్టం అయితే జరుగుతుంది, తక్కువ డిమ్ లైట్ అయితే వస్తుంది, ఎక్కువగా అయితే కాంతి అనేది ప్రసారం అవుతుంది. అందుకే మనకి ఆప్టికల్ ఫైబర్స్లో అయితే మనకి ఎక్కువ డేటా అనేది ప్రసారం అవ్వడానికి అయితే ఈ ఆప్టికల్ ఫైబర్స్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అండ్ 28th క్వశ్చన్, చీమ కుట్టినప్పుడు మన శరీరంలోకి విడుదలయ్యే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ యాంట్ స్టింగ్స్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఫార్మిక్ ఆమ్లం ఆర్ మెథానిక్ ఆమ్లం, ఫార్మిక్ యాసిడ్ ఆర్ మెథానిక్ యాసిడ్. సో ఈ చీమ కుట్టినప్పుడు ఏంటంటే మనకి ఫార్మిక్ ఆమ్లం అయితే విడుదలవుతుంది, నథింగ్ బట్ మెథానాయిక్ ఆమ్లం అండి. సో దీనివల్ల ఏంటంటే కుట్టిన చోట మనకి ఆ చీమ కుట్టిన దగ్గర నొప్పిగా మంటగా దురదగా అనిపిస్తుంది కదా, సో ఆ ఆమ్లం రిలీజ్ చేయడం వల్లే మనకి ఇలాంటి ఫీలింగ్స్ అనేవి అనిపిస్తాయండి ఆ టైంలో. ఇది వచ్చేసి మనకి ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం అండి, ఫార్మిక్ ఆమ్లం అండి. అందుకే మనకి ఈ విధంగా అయితే నొప్పిగా మంటగా దురదగా అయితే కలుగుతుందండి చీమ కుట్టినప్పుడు. Ant stings contains formic acid, nothing but methanoic acid. It causes pain, burning and irritation at the sting site. Formic acid is the simplest carboxylic acid.
అండ్ 29th క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులలో ఫిలమెంట్ ఎక్కువ కాలం పనిచేయడానికి ఏ వాయువును నింపుతారు? వాట్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ టు ప్రొలాంగ్ ఫిలమెంట్ లైఫ్? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆర్గాన్ ఆర్ నైట్రోజన్. సో ఈ ఎలక్ట్రిక్ బల్బుల్లో అయితే మనకి ఆర్గాన్ లేదా ఆర్గాన్ నైట్రోజన్ మిశ్రమ వాయువునైతే, సో మిక్సింగ్ ఆఫ్ ఆర్గాన్ నైట్రోజన్ లేదా ఆర్గాన్ యొక్క వాయువునైతే గ్యాస్ని అయితే నింపడం అయితే జరుగుతుందండి ఎలక్ట్రిక్ బల్బుల్లో. సో దానివల్ల ఏంటంటే మనకి ఫిలమెంట్ ఉంది కదా, తొందరగా పాడవకుండా దాని యొక్క లైఫ్ని అయితే పెంచుతుందండి, ఈ ఫిలమెంట్ యొక్క లైఫ్ని. సో అందువల్ల మనకి బల్బ్ అనేది ఎక్కువ కాలం అయితే పనిచేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ బల్బులో ఏం యూస్ చేస్తారో ఆర్గాన్ లేదా మిక్సింగ్ ఆఫ్ ఆర్గాన్ అండ్ నైట్రోజన్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఫిలమెంట్ యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సో మనకి బల్బ్ అనేది ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఆర్గాన్ ఆర్ ఆర్గాన్ నైట్రోజన్ గ్యాస్ మిక్చర్. దిస్ inert gases reduces the evaporation of the tungsten filament. This increases the life of the bulb. And 30th question, బిహు అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే అత్యంత ప్రజాదరణ పొందిన జానపద నృత్య పండుగ? సో బిహు ఈజ్ ఏ హైలీ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అస్సాం. ఈ బిహు అయితే మనకి అస్సాం రాష్ట్రంలో జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ అండి, ఒక ముఖ్యమైన పండుగ మరియు ఒక డాన్స్ ఫామ్ అండి ఇది బిహు వచ్చేసి మనకి. అండ్ ఇదేంటంటే మనకి అగ్రికల్చర్ సైకిల్ ఉంది కదా, వ్యవసాయానికి సంబంధించిన రొటేషన్ లైఫ్ ఉంటుంది కదా, మనకి వ్యవసాయ చక్రం ఉంది కదా, సో దానికైతే సంబంధం కలిగితే ఉంటుందండి ఈ బిహు పండుగ. అండ్ ఈ బిహు పండుగనైతే మనం 3 రకాలుగా అయితే చేసుకోవడం జరుగుతుంది అక్కడ అస్సాంలో. రొంగాలి బిహు, భోగాలి బిహు, కాంగాలి బిహు అని చెప్పేసి 3 రకాలకైతే జరుపుకుంటారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఒక పండుగ అండి, ముఖ్యమైన పండుగ. Bihu is the most popular folk cycle. The 3 main types of Rongali Bihu, Bogali Bihu and Kongali Bihu. అండ్ 31st, ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అయిన కీబుల్ లామ్జావో ఏ రాష్ట్రంలో ఉంది? కీబుల్ లామ్జావో, ద వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మణిపూర్. సో ఈ కీబుల్ లామ్జావో అనే జాతీయ పార్క్, నేషనల్ పార్క్ అయితే మనకి వరల్డ్లోనే ఒకే ఒక తేలుతున్న ఒక జాతీయ పార్క్ అండి, నేషనల్ పార్క్ అండి. అండ్ ఇది ఎక్కడుందంటే మణిపూర్లోని లోక్టక్ సరస్సుపై అయితే ఉంది. అండ్ ఇది ఫేమస్ అంటే అంతరించిపోతున్న సంగే జింక్ ఉంది కదా, సో దానికి ఒక సహజ నివాసంగా అయితే మనకైతే ఈ కీబుల్ లామ్జావో జాతీయ పార్కును అయితే మనం పరిగణించడం అయితే జరుగుతుంది. కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ ఈజ్ ద వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ లోక్టక్ లేక్ ఇన్ మణిపూర్. ఇట్ ఈస్ ఫేమస్ యాజ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ద ఎండేంజర్డ్ సాంగై డీర్. సో ఇది మనకి 31st క్వశ్చన్. అండ్ 32nd క్వశ్చన్ వచ్చేసి, ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంను ఏ ప్రముఖ క్రీడాకారుడి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు? నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ August 29 టు హానర్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ లెజెండరీ స్పోర్ట్స్ పర్సనాలిటీ? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మేజర్ ధ్యాన్ చంద్. ఈ మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని అయితే మనం పురస్కరించుకొని ఆగస్టు 29న అయితే జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే నేషనల్ స్పోర్ట్స్ డే అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఈయన ఇంకా ఏమని పిలుస్తారంటే హాకీ విజార్డ్ లేదా హాకీ మంత్రి ఆయన్ని పిలవడం అయితే జరుగుతుందండి ఈ మేజర్ ధ్యాన్ చంద్ గారిని. అండ్ ఈయన భారతదేశంలో హాకీకి చేసిన సేవలకి గుర్తుగా అయితే మనం ఈయన బర్త్డే రోజునైతే జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం. National Sports Day is celebrated on 29th August to honor the birth anniversary of Major Dhyan Chand. He is popularly known as the Hockey Wizard. He is regarded as one of the greatest hockey players in history. And 33rd question, Bhutan desha currency ఏది? What is the currency of Bhutan? Option A Taka, Option B Cat, Option C Rufiya, Option D Ngtram. సో ఈ 4 ఆప్షన్స్లో భూటాన్ యొక్క కరెన్సీ ఏదో తెలిస్తే మీకు కామెంట్స్లో చెప్పండి. అండ్ 34th క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి హుబ్లీ రైల్వే స్టేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి హుబ్లీ రైల్వే స్టేషన్ అండి. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కలిగి ఉంది హుబ్లీ రైల్వే స్టేషన్.
అండ్ ఇది వచ్చేసి మనకి ఈ రైల్వే ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే మనకి సుమారు 1507 మీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2023లో గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదవ్వడం అయితే జరిగింది అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా అయితే. హుబిలీ రైల్వే స్టేషన్ in Karnataka has the longest railway platform in India. It is approximately 1,507 meters long. It was recognized by Guinness World Records in 2023. And 35th question, Unhappy India మరియు ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ పుస్తకాల రచయిత ఎవరు? Who authored the books Unhappy India and the Story of My Deportation? So the answer is option A, లాలా లజపతి రాయ్. సో ఈ అన్హ్యాపీ ఇండియా ప్లస్ ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ అనే పుస్తకాలను రచించింది ఎవరంటే లాలా లజపతి రాయ్ గారండి. అండ్ ఈయన వచ్చేసి మనకి లాల్ బాల్ పాల్ త్రయం ఉండేది కదా, సో దాంట్లో ఒక ప్రముఖ జాతీయవాదిగా అయితే ఈ లాలా లజపతి గారిని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈయన వచ్చేసి మన ఆ టైంలో ఈయన చేసిన రచనలు అయితే బ్రిటిష్ యొక్క పరిపాలన ఉంటుంది కదా మన మీద, వాళ్ళు చేసిన పాలన మీద విమర్శలు ఉంటాయి కదా, ఆ విమర్శల గురించి అయితే ప్రతిబింబించడం అయితే జరుగుతుందండి ఈ పుస్తకాలు అయితే. సో వాళ్ళు ఎలా చేశారనేది వాళ్ళని తిట్టిపోస్తున్నట్టయితే ఈ పుస్తకాల్లో అయితే మనకి క్లియర్గా అయితే వాళ్ళు పెట్టిన ఇబ్బందుల గురించి అయితే తెలపడం అయితే జరుగుతుంది. అన్హ్యాపీ ఇండియా మరియు ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ బుక్స్ అయితే. లాలా లజపతి రాయ్ ఆథర్ అన్హ్యాపీ ఇండియా అండ్ ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ లాల్ బాల్ పాల్ trio of Indian nationalists. These books strongly criticize British rule in India. సో నేను ఇప్పుడు మెన్షన్ చేశాను కదా లాల్ బాల్ పాల్ త్రయం అని. సో లాల్ అంటే లాలా లజపతి రాయ్ గారు, ఈ బాల్ పాల్ ఎవరో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ 36 క్వశ్చన్, భారతదేశంలో మొదటి ప్రభుత్వ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది? విచ్ స్టేట్ అనౌన్స్డ్ ద సెటింగ్ అప్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ డ్రైవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కర్ణాటక. ఈ కర్ణాటక ప్రభుత్వం అయితే భారతదేశంలో మొట్టమొదటి ఏఐని బేస్ చేసుకొని విశ్వవిద్యాలయం అంటే ఒక యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టయితే ఈ కర్ణాటక ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. అండ్ ఎవరు దీన్ని రిలీజ్ చేశారంటే మనకి ప్రకటనను ఈ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా మనకి DK శివకుమార్ గారు, సో ఆయన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆయన ఏం చెప్పారంటే ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి AI రీసెర్చ్, దానికి సంబంధించిన టెక్నాలజీ అండ్ దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి ప్రోత్సహించడం, దాని యొక్క రీసెర్చ్ చేయడం అనే దాని మీద లక్ష్యంగా అయితే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి అయితే ఆయన అయితే వెల్లడించడం అయితే జరిగింది. కర్ణాటక announced India's first government driven AI university in July 2026. The announcement was made by Deputy Chief Minister DK Shivakumar. The university aims to promote AI education, research and innovation. And 37th question, రసాయనాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు 2026 మధ్యలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం ఏది? విచ్ స్కీమ్ వాస్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఇన్ మిడ్ 2026 టు బూస్ట్ ద కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్? సో ఈ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ప్రోత్సహించేందుకు ఇటు మిడ్ ఆఫ్ 2026లో కేంద్ర మంత్రివర్గం ఉంది కదా, క్యాబినెట్ మినిస్ట్రీ వచ్చేసి ఏ పథకాన్ని అయితే ఆమోదించారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, భవ్య రసాయన పథకం లేదా భవ్య రసాయన స్కీమ్. సో ఈ భవ్య రసాయన స్కీమ్ని అయితే 2026 మధ్యలో అయితే క్యాబినెట్ మినిస్ట్రీ కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదించడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన దేశంలోనే రసాయనాల తయారీ రంగాన్ని అయితే బలోపేతం లేదా ఎంకరేజ్ చేయడం కోసం అయితే, మరియు పెట్టుబడిదారులు ఉంటారు కదా డిఫరెంట్ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు, మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళని ఆకర్షించడం కోసం ఈ లక్ష్యంగా అయితే ఈ పథకాన్ని అయితే రూపొందించడం అయితే జరిగింది. అండ్ ఇది ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఈ భవ్య రసాయన పథకం లేదా భవ్య రసాయనకి ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఎయిమ్ ఉంది కదా, సో వాటికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పేసి మనకైతే వెల్లడించడం అయితే జరిగింది. The Bhavya Rasayan scheme was approved by the Union Cabinet in mid-2026. It aims to boost chemical manufacturing in India and attract investments. The scheme also supports the Atmanirbhar Bharat initiative. And 38th question, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గుల నుండి దేశ విమానయాన సంస్థలను రక్షించడానికి ప్రభుత్వం జూన్ 2026లో ఏ నిధిని ఏర్పాటు చేసింది? టు కుషన్ domestic airlines from global fuel spikes, the government established which fund in June 2026? And the answer is option C, ATF స్థిరీకరణ నిధి లేదా ATF స్టెబిలైజేషన్ ఫండ్. సో మనకి ఈ మధ్య యుద్ధాలు ఇవన్నీ జరగడం వల్ల
మనకి ధరలు ఇంధనం యొక్క ధరలు ఫ్యూయల్ యొక్క కాస్ట్ వచ్చేసి పెరుగుతుంది తగ్గుతుంది కదా. దీని నుంచి మనకి మన నేషనల్ యొక్క విమాన సంస్థలు ఉంటాయి కదా, సో వాటిని రక్షించడం కోసం అయితే గవర్నమెంట్ అయితే ఒక నిధిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. సో దాన్ని ఏమంటారంటే ఏటీఎఫ్ స్థిరీకరణ నిధి లేదా ఏటీఎఫ్ స్టెబిలైజేషన్ ఫండ్ అని అయితే అంటారండి. అసలు ఏటీఎఫ్ అంటే ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ స్టెబిలైజేషన్ ఫండ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2026 ఉంది కదా జూన్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. అండ్ ఎంత దీని కాస్ట్ అంటే ఈ నిధి యొక్క కాస్ట్ ఎంత, ఫండ్ ఎంత అంటే మనకి 10,000 కోట్లు అయితే 10,000 crores అయితే ఫండ్ అయితే రైజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇదేంటంటే ఈ యుద్ధాల వల్ల వీటి వల్ల మనకి ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది ఇలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి దాని నుంచి మనకి నేషనల్ ఈ ఎయిర్లైన్స్ నుంచి కాపాడడం కోసం అయితే గవర్నమెంట్ అయితే ఈ చర్యను అయితే చేపట్టడం అయితే జరిగింది. ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ద ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ స్టెబిలైజేషన్ ఫండ్ ఇన్ June 2026. The fund has an allocation of 10,000 rupees crores. Its objective is to protect domestic airlines from fluctuations in global fuel prices. అండ్ 39 క్వశ్చన్, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి 2026 మధ్యలో అధికారికంగా అమల్లోకి వచ్చిన ప్రముఖ వాణిజ్య ఒప్పందం ఏది? విచ్ మేజర్ ట్రేడ్ pact formally came into force in mid-2026 to enhance bilateral trade? So the answer is option C, ఇండియా యూకే సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం. ఇండియా యూకే. సో ఈ ఇండియాకి యూకేకి మధ్య ఒక ఒప్పందం అయితే జరిగిందండి. ఈ వాణిజ్యానికి సంబంధించింది అయితే ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి పెట్టుబడులు కానీ ఆర్థికంగా సహకారం కానీ సో వీటి గురించి ఇండియాకి యూకేకి మధ్య అయితే ఒక వాణిజ్య ఒప్పందం అయితే జరిగిందండి. అది అమల్లోకి రావడం అయితే జరిగింది 2026 మధ్యలో అయితే మిడ్ ఆఫ్ 2026లో. దాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే సిఈపిఏ లేదా ఎఫ్టీఏ అగ్రిమెంట్ అని కూడా పిలవడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మన రెండు దేశాల మధ్య వచ్చేసి వాణిజ్య సంబంధాలను అయితే బలపరచడం లేదా స్ట్రెంథెన్ చేయడం కోసం అయితే ఈ ఒప్పందాన్ని అయితే చేసుకోవడం అయితే జరిగిందండి. ద ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ CEPA or FTA formally came into force in mid-2026. It aims to enhance bilateral trade, investment and economic cooperation. The agreement strengthens trade relations between the India and UK. And 40 క్వశ్చన్ వచ్చేసి మనకి 2026లో జపాన్ 105వ ప్రధానమంత్రిగా మరియు ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? Who was appointed as the 105 Prime Minister and the first female Prime Minister of Japan in 2026? ఓకే, మనకి ఏంటంటే ఈ జపాన్లో ఫస్ట్ ప్రధానమంత్రిగా తొలి మహిళా ప్రధానమంత్రిగా మరియు జపాన్ యొక్క 105వ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సనాయి తకేచి. ఆప్షన్ ఏ సనాయి తకేచి అయితే నియమితులు అవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి జపాన్ యొక్క రాజకీయ చరిత్రలోనే ఒక కీలక మేలురాయిగా అయితే నిలవడం అయితే జరిగింది. ఫస్ట్ ఒక ఫీమేల్ వచ్చేసి ప్రధానమంత్రిగా అయితే నియమ అవ్వడం అయితే మనకు ఒక మేలురాయిగా అయితే నిలిచిందని చెప్పేసి చెప్తున్నారు జపాన్ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మహిళా నాయకత్వానికి ఒక చారిత్రక ఘట్టంగా కూడా పేర్కొనవచ్చు అని చెప్పి అయితే ఆ జపాన్ వాళ్ళు అయితే భావించడం అయితే జరుగుతుందండి. సనాయి తకాచి బికమ్ ద 105th Prime Minister of Japan in 2026. She is also the first woman to serve as Japan's Prime Minister. Her appointment marked a historic milestone in Japanese politics. And 41. 2026 మధ్యలో జరిగిన కీలకమైన బ్రిక్స్ అంతరిక్ష సంస్థల సమావేశం బ్రిక్స్ స్పేస్ ఏజెన్సీస్ మీటింగ్ భారతదేశంలో ఎక్కడ జరిగింది? In mid-2026, where was the crucial BRICS Space Agencies meeting held in India? And the answer is option B, Bangalore, Karnataka. సో ఈ బ్రిక్స్ అంతరిక్ష సంస్థల సమావేశం ఉంది కదా మనకి మిడ్ ఆఫ్ 2026లో అయితే బెంగళూరులో అయితే జరిగిందండి. అండ్ ఈ కాన్ఫరెన్స్లో వచ్చేసి వాళ్ళు ఏమేమి డిస్కస్ చేశారంటే మనకి అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ డేటా భాగస్వామ్యం మరియు శాంతియుత సహకారం వంటి అంశాలపై అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి స్పేస్ కోఆపరేషన్, శాటిలైట్ డేటా షేరింగ్ అండ్ జాయింట్ రీసెర్చ్ గురించి అయితే ఈ బ్రిక్స్ యొక్క కాన్ఫరెన్స్లో అయితే డిస్కస్ చేశారండి. అండ్ వచ్చేసి మనకి భారతదేశం యొక్క అంతరిక్ష రంగంలో బెంగళూరు ఉంది కదా మనకి, బెంగళూరు అయితే కేంద్రంగా అయితే చాలా గుర్తింపు పొందడం అయితే జరిగిందండి మన స్పేస్ సెక్టార్లో అయితే.
The BRICS Space Agency's meeting was held in Bengaluru, Karnataka in mid-2026. The meeting focused on space cooperation, satellite data sharing and joint research. Bengaluru is India's leading hub for the space sector. And 42nd, Project 17A కింద 2026 జూలైలో భారత నౌకాదళంలోకి చేర్చబడిన సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్ ఏది? Which stealth frigate was commissioned into the Indian Navy in July 2026 under Project 17A? So the answer is option C, INS Mahendragiri. ఈ INS మహేంద్రగిరి అయితే ప్రాజెక్ట్ 17A కింద అయితే 2026 జూలైలో అయితే భారత నౌకాదళంలోకి చేర్చిన ఒక సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్గా అయితే చెప్పుకోవచ్చండి ఇది. అండ్ ఇది వచ్చేసి ఈ నౌక ఏంటంటే మన మోడర్న్ వెపన్స్, సెన్సార్స్ మరియు స్టెల్త్ టెక్నాలజీతో అయితే రూపొందించడం అయితే జరిగిందండి. ఈ నౌక ఆధునాతన ఆయుధాలు, సెన్సార్లు మరియు స్టెల్త్ సాంకేతికత అయితే రూపొందించింది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఈజ్ ఏ మోడర్న్ స్టెల్త్ frigate built under Project 17A. It was commissioned into the Indian Navy in July 2026. The warship is equipped with advanced weapons, sensors and stealth technology. అండ్ 43, ఆగస్టు 1, 2026న పూణేలో ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? హూ వాస్ కన్ఫర్డ్ విత్ పూణేస్ ప్రెస్టీజియస్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ ఆన్ August 1, 2026. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అజిత్ దోవల్. ఈ అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, జాతీయ భద్రత సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, ఆయన 2026 ఆగస్టు 1న అయితే ఈ పూణేలో లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అయితే అందుకోవడం అయితే జరిగిందండి. ఈయన వచ్చేసి మనకి నేషనల్ సెక్యూరిటీ మరియు నేషనల్ సర్వీసెస్లో వచ్చేసి ఈయన చేసిన చాలా సేవలు ఉంటాయి కదా, విశిష్ట సేవలు ఉంటాయి కదా, సో వాటికి గుర్తింపుగా అయితే ఈ పురస్కారాన్ని అయితే అందించడం అయితే జరిగింది. అండ్ మనకి ఈ అవార్డు ఉంది కదా మనకి, పూణే లోకమాన్య తిలక్ అవార్డు. సో దీన్ని వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్ గారికి గుర్తుగా అయితే మనం ప్రదానం చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో దీన్ని మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారికి 2026 ఆగస్ట్ 1న అయితే పూణేలో ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ Ajit Doval received the Lokmanya Tilak National Award on 1st August 2026 in Pune. He was honored for his outstanding contribution to national security and public service. The award is presented in memory of Lokmanya Balgangadhar Tilak. And 44th question. జూలై 2026లో కామన్వెల్త్ గేమ్స్ 2026 అధికారికంగా ఎక్కడ ప్రారంభమయ్యాయి? వే డిడ్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026 అఫీషియల్లీ కమెన్స్ ఇన్ జూలై 2026? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎడిన్బర్గ్, స్కాట్లాండ్. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా మనకి, ఈ 2026 జూలై 2026లో అయితే కామన్వెల్త్ గేమ్స్ 2026 వచ్చేసి మనకి జూలై 2026లో ఎడిన్బర్గ్, స్కాట్లాండ్లో అయితే అఫీషియల్గా అయితే స్టార్ట్ అయ్యాయండి. అండ్ ఈ క్రీడల్లో వచ్చేసి అన్ని దేశాల కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి కదా, కామన్వెల్త్ దేశాల యొక్క క్రీడాకారులు అయితే స్పోర్ట్ పర్సన్స్ అయితే పాల్గొనడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రపంచంలోనే మల్టీ స్పోర్ట్ ఈవెంట్స్ ఉంటాయి కదా వరల్డ్లో వచ్చేసి, దాంట్లో ఫేమస్ ఒక గేమ్స్గా అయితే మన కామన్వెల్త్ గేమ్స్గా చెప్పుకోవచ్చు. సో మనకి దాంట్లో ఎన్ని వచ్చాయి పథకాలంటే మన ఇండియాకి 39 వచ్చాయండి. అండ్ మన ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది? అండ్ అప్ టు 5 ప్లేసెస్ వరకు గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్. మనది వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. అండ్ 39 వచ్చాయి మనకి పథకాలు వచ్చేసి. సో దీని గురించి అయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే ఈ క్వశ్చన్ అయితే ఇందులోంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 45 వచ్చేసి మనకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఏమని పిలిచారు? వాట్ నేమ్ డిడ్ ద తెలంగాణ గవర్నమెంట్ గివ్ టు ఇట్స్ ల్యాండ్మార్క్ బడ్జెట్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2026-27? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రజా బడ్జెట్ లేదా పీపుల్స్ బడ్జెట్. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఉంది కదా, ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసి మనకి తెలంగాణ బడ్జెట్ను పీపుల్స్ బడ్జెట్ లేదా ప్రజా బడ్జెట్గా అయితే గవర్నమెంట్ అయితే పేర్కొనడం అయితే జరిగిందండి. అండ్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఫిజికల్ డిఫిషిట్ ఉంది కదా, అది ద్రవ్య లోటు, ఫిజికల్ డిఫిషిట్ నథింగ్ బట్ ద్రవ్య లోటు వచ్చేసి 2.8% కంటే తక్కువ ఉండాలి అని చెప్పేసి ఒక ఎయిమ్ని అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి తెలంగాణ గవర్నమెంట్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రజా సంక్షేమం అండ్
ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, సో దాని యొక్క డెవలప్మెంట్కి అయితే వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ పీపుల్స్ బడ్జెట్స్లో వచ్చేసి ప్రజా సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి అయితే ప్రాధాన్యం అయితే ఇచ్చారు. ద తెలంగాణ గవర్నమెంట్ నేమ్డ్ ఇట్స్ 2026 to 27 ఫైనాన్షియల్ year budget, the people's budget. It aimed to maintain the fiscal deficit at 2.8%. The budget focused on public welfare and infrastructure development. ఈ 45 క్వశ్చన్స్ వచ్చేసి మనకి మాక్ టెస్ట్ 7 అండి. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఏమైనా రాంగ్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఎవరైనా ఎంత స్కోర్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మ్యాక్సిమం ఇక నుంచి అయితే డే బై డే చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా ట్రై చేస్తున్నాను చేయాలని. కాకపోతే ఏంటంటే క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవడం, వాటిని గ్యాదర్ చేసుకోవడం, రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకోవడం, అండ్ మీకు కొత్తగా ఏ చాప్టర్లోంచి ఎలా ఇస్తారని తెలియదు కాబట్టి సో ఇన్డెప్త్గా అయితే నేను సెర్చ్ చేసి తీసుకొస్తున్నానండి టాపిక్స్. సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. కొంచెం లేట్ అయినా కూడా మంచి క్వశ్చన్స్ నేను తీసుకొస్తున్నాను, మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఎగ్జామ్లో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కాకుండా సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా కామన్వెల్త్ గేమ్స్ అని. సో ఆ కామన్వెల్త్ గేమ్స్ 2026 మన టాపిక్. సో ఆ టాపిక్ తీసుకుంటే సో దాంట్లో ఎక్కడ మనకి ఆతిథ్యం ఇచ్చారు, సో ఎప్పుడు జరిగాయి, ఎవరికి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఫస్ట్ 5 ప్లేసెస్లో ఎవరున్నారు, ఫస్ట్ ఎవరున్నారు, సో ఇలా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే అంతే కదా. సో అదేనే కాదు, ఏ టాపిక్ తీసుకున్నా, అది హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఏ టాపిక్ తీసుకున్నా ఒక క్వశ్చన్ ఉందంటే ఆ క్వశ్చన్కి రిలేటెడ్ మీరు ఎన్ని పాయింట్స్ అయితే మీరు గ్యాదర్ చేయగలుగుతారో అన్ని పాయింట్స్ మీరు గ్యాదర్ చేసుకొని రివిజన్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ కూడా మేబీ ఆగస్ట్ ఎండింగ్లో ఉంటుందని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది నాకు ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామినరు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, సో వీటి ఫైనల్కి ఎప్పుడు వస్తుందని కూడా నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ మనమైతే చెప్పలేమండి, ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వట్లేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి. ఈ హైకోర్టుకి సంబంధించి ఏది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా గ్యారెంటీ లేదు. నార్మల్గా అయితే మనకి ఆగస్ట్ మిడ్లో కానీ ఆగస్ట్ స్టార్టింగ్లో కానీ మనకి ప్రాసెస్ సర్వర్ కానీ ఆఫీస్ సబార్డినేట్వి కూడా మనకి నోటిఫికేషన్ రావాలి, కానీ రాలేదు. సో మనకి ఇంకా ఆగస్ట్ ఎండింగ్లో ఉంటుందా, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా కూడా చెప్పలేము. సో మ్యాక్సిమం అయితే ఈ ఆగస్ట్లో వచ్చేస్తాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫైనల్కి. లేదంటే ఒక్కోసారి ఆ ఫైనల్కి కూడా అసలు ఇవ్వకుండా డైరెక్ట్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయొచ్చు డైరెక్ట్గా సైడ్లో వచ్చేసి. ఏదైనా మనం చెప్పలేమండి, నోటిఫికేషన్ రిలీజ్ అయిన దాకా ఒక క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసిన వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా నీకు కన్ఫామ్ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పను, జస్ట్ నాకు సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని మీకు షేర్ చేస్తాను. ఇది 100% రిలయబుల్ అయితే నేను చెప్పను. మేబీ ఒక 70%, 60 to 70% అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా అంతే, టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఇవి వస్తాయి ఇవి రావని చెప్పను. సో మీరు కంప్లీట్గా మీరు టాపిక్స్ అనేవి చదువుకొని ఉంటే, సిలబస్ అనేది చదువుకొని ఉంటే ఈ మాక్ టెస్ట్ అనేది మీకు ఏంటంటే మీకు ఎలా ఆలోచించాలి, క్వశ్చన్స్ ఎలా ఫార్మేట్ అవుతున్నాయి, ఎలా ఇస్తున్నారు ఎగ్జామ్లో అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను ఈ మాక్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.